అందులో కలబంద అనేది ఎన్ని రకాల ఔషధ గుణాలతో ఉన్నదో ఇక లెక్కలేదనమాట. ఆయుర్వేదంలో కలబంద కొన్నంత విశిష్టత ఇక దేనికి లేదు. శాస్త్రం జాగ్రత్తగా సంస్కృతం చదువుకున్న శ్లోకాలు చదివితే అర్థమవుతుందన్నమాట. ఒక్క ముక్కలో చెప్పాలంటే కలబందని నడిచి ఇంట్లోకి వస్తున్నటువంటి 33 కోట్ల దేవతల స్వరూపము అన్నారు. చెట్లు నడవు, కానీ ఈ చెట్టు మన ఇంట్లోకి వచ్చి మన ఇంట్లో పాతామంటే 33 కోట్ల మంది దేవతలు రోజు మీ ఇంట్లోకి నడిచి వచ్చినట్టే. రోజు పొద్దుట దాని పసరెంత తాగితే శ్లేష్మం వంటి రోగాలు పోతాయి. ఇంకో రహస్యం చెబుతాను. ఆవు పాలు కాచుకొని కొద్దిగా కలబంద రసం అందులో కలిపి పొద్దుటిపూట ఎక్కువ పంచదార వేసుకోకుండా తాగితే శరీరం లావుగా ఉన్నవాళ్ళు చక్కగా సన్నగా తయారవుతారు. అంటే ఇది ప్రయోగం చేసి కూడా చూడవచ్చును. సహజంగా ఇది చాలా ఉపయోగం అన్నమాట. ఇలా అనేక ప్రయోజనాలు చెప్పారు. కలబంద ఉన్న చోట త్రిమాతలు ఉంటారు.